రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితో పెట్టుకుంటే 4,000 కోట్లు మటాషేనా? హిందీ మూవీ రామాయణానికి కల్కి ఎఫెక్ట్ పడినట్టుంది. కల్కి అంటే రిలీజ్ అయిన సినిమా కాదు, రిలీజ్ కాబోయే సీక్వెల్ మూవీ. ఆ సినిమాకు హిందీ రామాయణానికి డైరెక్ట్ లింక్ లేదు, కానీ రిలీజ్ డేట్ విషయంలో ఈ రెండింటి మధ్య భయంకరమైన ఇబ్బంది ఉంది. వారణాసి రాకముందే రామాయణం రావాలి, లేదంటే వారణాసిని చూసిన జనం 4,000 కోట్ల రామాయణాన్ని చూడరు అనే కామెంట్ భయపెడుతోంది. ఇక డ్రాగన్ ఆల్రెడీ 2027 సంక్రాంతికి టార్గెట్ చేస్తోంది. అది కూడా ఒక రకంగా హిందీ రామాయణం రిలీజ్ డేట్ ని ఫేట్ ని మార్చేలా ఉంది. టీజర్ వచ్చాకే హిందీ వాళ్ళు పురాణాల్లో పూర్ అని మళ్ళీ కన్ఫర్మ్ అయింది. ఆదిపురుష్, బ్రహ్మాస్త్రాలతో పాటు ఇప్పుడొచ్చిన రామాయణం టీజర్ ఏది చూసినా ఒకటే మాట, దంగల్ తీసినోడు కూడా వేస్టే. ఇంతకీ కల్కి 2తో రామాయణానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? డ్రాగన్ తర్వాతే రామాయణం రాబోతోందా? ఆ కనెక్షన్ ఏంటి? టేక్ ఎ లుక్. హిందీ రామాయణం టీజర్ వచ్చినప్పటి నుంచి ఆదిపురుష్ పోలికలు, ప్రభాస్ కల్కి 2తో 4,000 కోట్ల రామాయణానికి ఇబ్బందులంటూ ఒకటే రచ్చ. ఆదిపురుష్ అంతగా ఆడకున్నా కథాలోపాలు, మేకింగ్ పాపాలు, గ్రాఫిక్ సమస్యలు తప్ప రెబల్ స్టార్ నుంచి ఎలాంటి కంప్లైంటూ లేదు. కేవలం తన మీసకట్టు మీదే కమెంట్స్ పేలినా రాముడిగా తన లుక్లో ఉన్న కిక్ మాత్రం 4,000 కోట్ల హిందీ రామాయణంలో కనిపించట్లేదు. మొదటి నుంచి అసలు బాలీవుడ్ వాళ్ళకి రామాయణ మహాభారతాల్లో మ్యాటర్ ఉన్నట్టే కనిపించదు. ఈ విషయంలో తెలుగు వాళ్లే తోపులా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జమానా నుంచి వినిపిస్తుంది. అంతెందుకు, సంపూర్ణ రామాయణం, బాలరామాయణం ఇలా పేర్లు మారినా అదే కావ్యాన్ని ఎన్నో కోణాల్లో తెలుగులో తీశారు. మహాభారతాన్ని మనోళ్లు మరెన్నో కోణాల్లో చెప్పారు. కానీ బాలీవుడ్లో ఇలాంటివి ఏమైనా చెప్పుకోదగ్గ ప్రయత్నాలు కనిపించాయా? వాళ్ళు రామాయణం తీస్తే కామెడీ అయిపోతుంది, మహాభారతం తీస్తే మటాష్ అయిపోతుంది. అంతెందుకు, అరవళ్ళు కూడా రామాయణ మహాభారతాలు మనోళ్లు తీసిన పద్ధతి చూసి కాపీ కొట్టారే కానీ ఈ విషయంలో మొదటి నుంచి టాలీవుడే తోపు. ఆఖరికి అవే కావ్యాలను మోడర్నైజ్ చేసిన మనోళ్లే. రామాయణాన్ని మరో కోణంలో బాహుబలి రూపంలో తీస్తే అదో అద్భుతమైంది. కల్కి 2లో కర్ణుడిని కాసేపు చూపిస్తే 1200 కోట్ల వరదొచ్చింది. కార్తికేయ 2 నుంచి ట్రిబుల్-ఆర్లో కాసేపు కనిపించే రాముడి ఎఫెక్ట్ వరకు పురాణాల పట్టు మనోళ్ళకి దొరికినట్టు హిందీ బ్యాచ్కి దొరికినట్టు లేదు. ఎంతసేపు హీరోయిన్ల ఎక్స్పోజింగ్, బూతు జోకులు, లేదంటే తలాతోకాలేని యాక్షన్ మూవీలతోనే నెట్టుకొచ్చారు. అలా అని అసలేం బాలేని సినిమాలతో బాలీవుడ్ నిండిందా అంటే అలా ఏం లేదు. అమితాబ్ జమానాలో అద్భుతాలు జరిగాయి. అప్పుడప్పుడు ఈ జనరేషన్లో కూడా దంగల్ లాంటి క్లాసిక్స్ వస్తున్నాయి. కానీ పురాణాల్లో మాత్రం పూర్ బాలీవుడ్ అన్నమాట బ్లాక్ అండ్ వైట్ జమానా నుంచే వినిపిస్తుంది. 4,000 కోట్లతో నితీష్ తివారీ తీస్తున్న రామాయణం కూడా మటాషనే అన్నమాట వినిపించడానికి టీజరే కారణమైంది. రణబీర్ కపూర్ మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు. సింగిల్ ఫ్రేమ్లో కూడా ఏముంది అనిపించేలా కంటెంట్ లేదు. ఏదో పుష్పక విమానం కొత్తగా కనిపిస్తుందన్న మాట తప్ప 4,000 కోట్ల రామాయణంలో ఏముంది? దిక్కుమాలిన ఏ ఎఫెక్ట్ లాంటి రాక్షస విజువల్స్ ఈ పాటికే ట్రోలింగ్కి గురవుతున్నాయి. బాలీవుడ్ అంటేనే పురాణాల్లో పూరని ఫిక్స్ అవ్వాల్సిందేనా? వాళ్ళంతేనా? మారరా? ఈ ప్రశ్నలకు సమాధానం చాలా దశాబ్దాలుగా లేదు. వస్తుందో రాదో ఇప్పట్లో తేలేలా లేదు.